ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాకరుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుటకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన చేసి నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనము. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపక ఒప్పుకోము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపక ఒప్పుకోము. అదేవిధంగా వాక్య భాగాలు గమనించినట్లయితే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం, కొండగాడి తిరుగులాడువాడు పొరలు గుట్టు బయట పెట్టును, కావున వదల బొదల జోలికి పోకము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. నిర్గమకాండం 23వ అధ్యాయం 2-3 వచనాలు, దుష్కారం జరిగించుటకు సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహములతో చేరి వాద్యములో సాక్ష్యం పలకకూడదు, వాద్యమాడువాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం, యవ్వనస్తులు దేనిచే తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం, మోసపోకుడు దుష్ట సంగతి మంచి నడవడి చెరుపును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగుకున్న చీకటితో ఏమి పొత్తు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత విడవబడి మరులు గల్పబడిన వాడే స్వాధీంపబడును. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. గళతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం, ఎలాగనగా తన శరీరమును బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగా దేవేశానని మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలుంచుకుంటున్నాను తండ్రి. ఆయన మీరే మాకు రక్షగా ఉండి మమ్మల్ని కాచి కాపాడుతున్నారు. అందరిని బట్టి ప్రభావం కృతజ్ఞతలుంచుకుంటూ నిరంతరం మీ ప్రేమ కృప మమ్మల్ని కాచి కాపాడు, మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన చేసిన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.